హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక మంచి ఫిష్ ఫ్రై చేసుకుందాము. అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకుందాము. ఇందులో చాలా రకరకాల దినుసులు వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దీన్ని హాయిగా తినొచ్చు. పిల్లలు కూడా ఎక్కువ స్పైసీగా లేకుండా చేసుకుంటే పిల్లలు కూడా చక్కగా ఆనియన్ రింగ్స్, టొమాటో, కీరా ముక్కలు పెట్టుకొని స్నాక్ లాగా కూడా వాళ్ళు తినొచ్చు. మెల్లగా ఫిష్ తినటం కూడా అలవాటు అవుతుంది. ఫస్ట్ మనము ఫిష్ ముక్కలను తీసుకొని దానికి నిమ్మకాయ రాయాలి. ఎందుకంటే నిమ్మకాయ దానికి రాస్తే అందులో ఉన్న టిష్యూస్ కొంచెం లూజ్ అవుతాయి. ఏదైనా సరే, ఫిష్ అయినా, చికెన్ అయినా, మటన్ అయినా మనం ఫ్రై చేసుకోవాలన్నప్పుడు కొంచెం నిమ్మకాయ రాసేసి ఒక 2-3 మినిట్స్ పెడితే అది లూజ్ అవుతుంది లోపటంతా దాని టిష్యూస్. అప్పుడు దానికి మనం ఉప్పు కారం రాస్తే చాలా బాగా పడుతుంది అనమాట. అది రాసి నేను పక్కన పెట్టాను. తర్వాత ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్, అంటే నేను 4 పీసెస్ తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ, ఒక 2-3 స్పూన్స్ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ఎక్కువ ఘాటుగా ఉండదు, అంటే స్పైసీగా ఉండదు. తర్వాత పసుపు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. తర్వాత కొరియండర్ పౌడర్ ధనియాల పొడి తీసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఫస్ట్ ఇది ఉండలు లేకుండా, ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ వేస్తాం కదా, కొంచెం తడిగా ఉంటుంది కదా, అది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మిక్స్ చేసుకున్నాక అందులో సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇష్టమైతే చాట్ మసాలా, గరం మసాలా అలా కూడా వేసుకోవచ్చు. చాట్ మసాలా వేసుకుంటే కూడా బాగుంటుంది. తర్వాత మనము కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని కలుపుకోవాలి. ఈ మంచి పేస్ట్ లాగా అవ్వాలి, అంటే స్ప్రెడ్ చేసి అంతా లూజ్గా ఉండాలి. కావాలంటే జస్ట్ వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. సాల్ట్ నేను లాస్ట్లో ఎందుకు వేసానంటే ఫస్ట్ అది అంతా బాగా కలుస్తుంది. సాల్ట్ వేసినాక కొంచెం లూజ్ అవుతుంది అనమాట. అప్పుడు మనం దాన్ని ఈజీగా మంచి ముద్దలాగా, క్రీమీలాగా చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం లూజ్ కావాలంటే జస్ట్ వాటర్ వేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఫిష్ ముక్కలకి మంచి ఒక లేయర్ లాగా అప్లై చేయాలి. మనం నిమ్మకాయ రాసాం కాబట్టి ఇదంతా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఫిష్. చప్పగా అసలు అలా ఉండదు. చక్కగా ఉప్పు కారంతో బాగుంటుంది అనమాట మనకి. తర్వాత ముక్కలన్నిటికీ అప్లై చేసుకొని మీ ఇష్టం, మార్నింగ్ చేసుకొని లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో ఎప్పుడు చేసుకోవాలనుకుంటారో అప్పుడు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 1-2 అవర్స్ కనుక నానితే చాలా బాగుంటుంది. కనీసం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా అది ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తీసుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మామూలుగా నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగినాక ఈ పీసెస్ అన్నీ సమంగా పరుచుకోవాలి. చాలా ఈజీ మెథడ్. ఇంక ఇందులో మనం కొందరు ఆనియన్ పేస్ట్ అలా కూడా వేస్తారు. అలా కాకుండా ఇది స్నాక్ టైప్ కానీ సైడ్ డిష్గా కానీ అలా దీన్ని మనము తీసుకోవచ్చు. తర్వాత నూనె కాగినాక నేను ఈ ఫిష్ పీసెస్ అన్నీ వేసాను. స్టార్టింగ్లో హై ఫ్లేమ్ ఉంచుకోవచ్చు. తర్వాత మనము అది ఎంత క్రిస్పీగా కావాలనుకుంటే అంత ఘనంగా మనము సిమ్ పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా హాయిగా తింటారు. ఎందుకంటే స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది. ఘాటుగా ఇట్లా కారంగా ఉంటే వాళ్ళు కూడా తినలేరు కదా. కొంచెం మనము రెడ్ కలర్ మిర్చి పౌడర్ వేస్తాం కాబట్టి కాశ్మీరీ మిర్చి పౌడర్ అయినా, 3 మ్యాంగో పౌడర్ అయినా వేసుకుంటే అది స్పైసీగా ఉండదు, కలర్ బాగుంటుంది అనమాట చూడటానికి. తినేటప్పుడు మనము నిమ్మకాయ కూడా దీని మీద వేసుకోవచ్చు. అదొక 2-3 మినిట్స్ వేగినాక ముక్క కొంచెం గట్టి పడుతుంది కదా, అప్పుడు దాన్ని మెల్లగా మనము తిప్పుకోవాలి. తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫిష్ సాఫ్ట్గా ఉంటుంది కదా, కొంచెము ముక్క విరిగే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం సేపే, తర్వాత ఏమీ అవ్వదు. కొందరు ఇందులో నేను గరం మసాలా, చాట్ మసాలా వేయలేదు. కొందరు గరం మసాలా, చాట్ మసాలా, జీరా పౌడరు, మెంతి పౌడర్ అవన్నీ వేస్తారు. అవి కూడా వేసుకోవచ్చు. అవి వేసుకుంటే కూడా బాగుంటుంది మనకి.
చక్కగా మంచి డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి. ఈ చిన్న పీస్ ఉంది చూడండి, అది యాక్చువల్గా పులుసులో వేయాల్సిన పీస్ ఇందులోకి వచ్చింది. అది బాగా వేగిపోయాయండి. నేను డిష్ అవుట్ చేస్తున్నాను, ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ పీసెస్ని. ఇవి వేడిగా తినొచ్చు, చల్లగా అయిపోయినాక కూడా బాగుంటుంది. వేడిగానే ఉండాలి అన్న అవసరం ఏం లేదు. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.